యేసుక్రీస్తు మరియమ్మ గారి గర్భాన పుట్టారని పుట్టి విధంగా పుట్టి అని చాలాసార్లు విన్నాం. కానీ ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం కావాలని దేవుణ్ణి అడిగా. అయ్యా, చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు. మరి ఈ రోజున మాకున్న చిన్నిపాటి ఆ మెట్ట మీద చిన్నిపాటి చోట్లోని మీరు పుడతారు కదా, ఈరోజు ఏం మాట్లాడతారు, ఏం తెలియచేస్తారని మరి దేవుడు ఈ రోజున తెలియచేయుటకు చెప్పినటువంటి మాట. ఈ రోజున యాకోబు పత్రికకి వెళ్దాం. యాకోబు పత్రిక 4:12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. చాలండి, చూడండి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకు. ఒక్కడే అంటే ధర్మశాస్త్రాన్ని నియమించింది ఎవరు? ధర్మశాస్త్రాన్ని నియమించింది తండ్రి అయిన దేవుడు. ఆది కాలంలో ఉన్నవారు ఎవరు? తండ్రి. ఆ ఒక్కడే ఈ రోజున కూడా ఆ రోజున నిర్మాణం చేశాడు. ఆ ఒక్కడే ఈ రోజున రక్షకుడు ఎవరు? ఒక్కడే. అందుకనే ఒక్కడే ధర్మశాస్త్రంను నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షకుడు, నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఇటు రక్షించగలడు, అటు రెండు చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రాన్ని నియమించాడు. కుమారుడుగా ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి. కృపాకాలం ఇది. రక్షించడానికి వచ్చిన వాడు, రక్షించడానికి ఈ చోట్లోకి అనేకమైన ప్రాంతాల్లోకి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఆయన పుట్టిన గురించి తెలుసుకుంటున్నాం. రాత్రి ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఈ రోజున నియమించి ఏమే నియమించాడు? ధర్మశాస్త్రాన్ని నియమించాడు. రక్షణ అనేది కలుగు చేసిన ఆయన ఈ రోజున కుమారుడిగా భూమి మీదకి వచ్చి ఏమేమి నియమించాడు అనేది కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాము. రోమాపత్రిక 9 అధ్యాయము. రోమాపత్రిక 9 అధ్యాయం 17 వచనం మరియు 17 అమ్మ. మరియు లేఖనము ఏం చెప్పాడు? నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే. అంటే ఆయన యేసుక్రీస్తుకు వ్యతిరేకం. ఆయన ఎన్నెన్నో విరోధంగా చేశాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన కూడా నియమించింది ఎవరంట? ఇక్కడ చెప్తుందండి వాక్యం. ఈ రోజున యేసుక్రీస్తుని నియమించుకున్నాడు రక్షించడానికి. కానీ అనే ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టి ఆయన చాలా బాధ పెట్టి మొదటి నుండి చివరి వారికి కూడా అనే ఆయన దేవునికి దేవుని బిడ్డలకు విరోధంగానే ఉన్నాడు. ఆయన చాలా మంది అనుకుంటారు ఈ పనికిరానోడు, అలాంటి వాడిని పుట్టాడు దేవుడు, ఎందుకు ఉంచాడు, తీసేయచ్చు కదా. అసలు పెట్టిందే ఆయన. ఈ రోజున కూడా క్రైస్తవులకి విరోధంగా చాలా మంది ఉన్నారా? మనం అనుకుంటున్నాం వాళ్ళు లేకుండా చేస్తే బాగున్నాను మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళని పెట్టిందే దేవుడు. ఎందుకో తెలుసా? సరి చేయడానికి. ముళ్ళు లేకపోతే ఆనాడు పౌలు గారికి ముళ్ళు ఉందంట. అయ్యా దీన్ని తీసేయచ్చు కదా, అది నీకు ఉండాలి, అటు ఉంచు అన్నాడు. నా కృప నీకు ఉంది కదా, అది ఉండాలి. ఈ రోజున కూడా క్రైస్తవులు అనే వారికి విరోధులు చాలా మంది ఉన్నారు. అలా తీసేయ అనడానికి వీలు లేకుండా ఈ రోజు ఫరోను కూడా ఏం చేశాడంట? అర్థమవుతుందా? యేసుక్రీస్తు పుట్టిన రోజున గురించి ఆయన నియమించిన వారిలో ఒకరి గురించి చెప్తుంది. ఫరో అనేవాడు దుర్మార్గుడు, క్రీస్తు బిడ్డల్ని ఎంతో బాధ పెట్టినవాడు. ఆయన నియమించింది ఎవరు? దేవుడే. అందుకే ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఏమంటున్నారంటే మరియు లేఖనము ఫరోతో ఎలాగూ చెప్పాను. ఎవరితో? ఫరో. లేఖనము బైబిల్ లేఖనం అనేది చెప్పింది. అక్కడ గీత ఉంది.
ఆ గీతలో కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు అంటే అయితే బైబిల్ పెరుగుతుంది, బైబిల్ పట్టదని ఆ గీత పెట్టి, నేను నీ యందు నా బలము చూపుటకును, బలము కూడా ఆయన నామంలో చూపించాడంటే ఎలా? కందిరేగలు వెళ్ళి ఆ కందిరేగలు ఊరంతా కుడితే, బాబోయ్ నీకు దండం పెడతా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ కలర్ పొద్దున వదిలే ఆయనకి ఆ బలం ఇచ్చాడు కనుకే 10 సూచక క్రియలు కూడా ఆయన అక్కడ పెట్టి చేశాడు. అర్థమైంది కదా? మొట్టమొదటిగా ఫరోను పుట్టించింది కూడా దేవుడే, ఆయన నిర్మించింది కూడా దేవుడే. కనుక చెప్పుతున్న మాట నెంబర్ 1, ఫరోను నిర్మించాడు. మరి మరొకరు దేవుడే నియమించాడు మరొకరిని. ఆదికాండం 4:25. ఆదికాండము 4:25. ఆదాము మరలా నా భార్యను కూడినప్పుడు అమ్మా ఆమె కుమారుని కని కయీనును చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు మరి యొక్క సంతానమును నియమించననుకొని షేతు అని పేరు పెట్టాను. అంటే మొట్టమొదటిగా ఆదాం గారు తప్పు చేశారు. ఆయన తప్పు చేసిన దాన్ని బట్టి ఆయన శిక్షించాడు. ఆయన ఏర్పాట్లోనే ఉంది కూడా. ఇది కూడా పండు కొయ్యటం, పండు తినటం, తప్పు చేయటం, దానికి శిక్షించడం, బయటికి పంపించడం కూడా ఆయన ఏర్పాటే. అందుకే ఈ రోజున మనం అందరం వచ్చాం. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాం? అందరినీ మట్టితో చేసి ఒక్కొక్కరు బొమ్మలా పెడతాడేంటి? ఆ సంతతి అనేది పెరగటానికి ఆ అపవాదిని కూడా వాడాడు. ఇది నిజమా అనుకుంటా. ఆడు పరికిమాలినోడు, పారంబోకులోడు ఇబ్బంది పెట్టి ఈ రోజున యాత్ర పెడుతున్నాడు. కాదు పడదోసినప్పుడు కూడా ఆయన కూడా వాడాడు. అపవాదిని ఈ రోజున కూడా క్రైస్తవుల మీద వాడుతున్నాడు. లేకపోతే బుద్ధి రాదు క్రైస్తవులకి. వాళ్ళు చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు నిజదేవుడిని నమ్మావు కదా, నువ్వు నిజంగా ఉండాలి కదా, ఈ పనికిమాల బుద్ధి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజున కూడా కింద పడ్డా కూడా ఆడిని కూడా వాడాడు. వాడలేదా? వాడి బట్టే కదా ఆ పొండి తింది. పొండి తిన్న తర్వాత ఆదాము, వీళ్ళిద్దరు కలిసి వచ్చిన సంతానమే ఈ సంతానం. ఎవరంట? ఇక్కడ చదివిన దాంట్లో ఆదాము మరలా భార్యని కూడినప్పుడు ఓకే ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టింది. ఆ పేరు పెడితే దేవుడు నాకు ఇచ్చాడంటే ఆ షేతు అనే సంతానంలో నుండి ఎవరు వచ్చారో చూద్దాం. అదే మరొక వచనం 26 కూడా చదవండి. అతనికి యెహోవా పేరు పెట్టెను. ఎవరి నామంలో? యెహోవా నామంలో ప్రార్థన ఆరంభమైంది. ఈ రోజున కూడా చాలా రాత్రి చెప్పినట్టుగా చాలా తరతరాలు అయిపోయినాయి. ఇక్కడ కూర్చున్నవాడు మొట్టమొదటిగా దేవుడు అంటే నమ్మిన వారు కాదు, నాతో సహా విరోధంగా దేవునికి విరోధంగానే బ్రతుకునోడిని. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నవాడిని. ఇక్కడ కూడా మేము క్రైస్తవులు అని క్రైస్తవులు కాని వారిని ఏమనొద్దు, వాళ్ళు సహోదరులు ఎప్పటికైనా తెలుసుకుంటారు. ఆయన నియమికం అయ్యింది ఈ సంవత్సరంలో కనుక ఈ చోట్ల కూర్చున్నామంతే. ఒక చరిత్రలో నేను చెప్తున్నాను, చక్కగా అర్థం చేసుకోండి. ఒక భార్య భర్తలు ఉన్నారు. ఆయనకి 2 కొడుకులు పుట్టిన తర్వాత భార్య చచ్చిపోతే మరొక ఆమెను చేసుకున్నాడు. ఆయన చేసుకున్న తర్వాత ఆమె వచ్చిన తర్వాత 2 కొడుకులు, ఒక కూతురు కూడా పుట్టింది ఆమెకు. ఆమె అలా ఉండగానే ఆయన చచ్చిపోయాడు ఈసారి. కానీ ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలు ఏమన్నా అందించారా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే కొడుకే ఎగిరితున్నాడట. ఏంటా ఇంట్లో ఏంటి ఏడుతున్నావు? నువ్వు అమ్మ వచ్చిన తర్వాత కానీ కన్న కొడుకే, మళ్ళీ ముందు పుట్టినోడు కాదు, కన్న కొడుకే ఎగిరితంటే
కింద పడిపోయి దేవా స్తోత్రం దేవా స్తోత్రం అని దేవుణ్ణి నమ్మింది. ఎందుకో తెలుసా? ఆమె అంత బలంగా నమ్మటానికి, ఆమెకు ఆ రోజుల్లో ఏదో రక్తస్రావం అంట, ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదంట. ఆమె బట్టలు ఉతకడానికి చెరువుకి వెళ్తే చెరువులో నీళ్ళు సగం ఎర్రబడి అంట. మంచి బలాజ్యురాలు, ఎంత ఎత్తుండేది, మంచి బలంగా ఉండేది, దేవుణ్ణి నమ్ముకుంది. ఆమె చేసిన ప్రార్థన ఆమె పిల్లలకి రాలేదు, కానీ అంతకుముందు పిల్లల్లో ఒక పిల్లోడు ఆడికి వచ్చింది. అదేవిధంగా ఈ రోజున కూడా ఎవరి కోసంతో మీరు చేసిన ఎంతకాలం నుండి ఎదురు చూస్తున్నాడో దేవుడు, ఈనాటికి మీరు అలా వచ్చారు. ఆ ప్రార్థన అనేది స్టార్ట్ అయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే. నా తాత మొదటి భార్య కొడుకు నా తండ్రి, రెండవ భార్యగా చేసుకున్నామే ప్రార్థన ద్వారాగా ఉంటే మా తాతకు పుట్టినటువంటి కుమారుడే ఒక కొడుకు ఆమెను తన్నితే, ప్రార్థన చేసేటప్పుడు తన్నితే మరి పడిపోయి ఏడ్చి ఉందట. కానీ దేవుడు వదలలేదు. ఆయనకు ముందుగా పుట్టిన వారిలో నుంచి నన్ను ఎన్నుకున్నాడు. అదేవిధంగా మీరు కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నారంటే ఏదో ప్రణాళిక ఉంది. అంటే గతకాల చరిత్రను చూస్తే అది లేరుగా ఆళ్ళు వీళ్ళు కాదు. ఆయన ప్రణాళిక ఉంటే, ఆయన ఏర్పాటు ఉంటే ఇక్కడ ప్రార్థన అనేది స్టార్ట్ అయింది. ఎవరి నుండి? మొదటి ఆదాముకు పుట్టినటువంటి బిడ్డల్లో నుండి అని చెప్తుంది. అంటే ప్రార్థన వలన జరిగేదేంటి? మూడవగా ప్రార్థన వలన జరిగేదేంటి? రోమా 4:17. రోమా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో 4వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా అమ్మ అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు రాలేదా? 6:17 చదవండమ్మా. 4:17 కదా నేను చెప్పింది. 17 అమ్మా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయినున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు అని వ్రాయబడింది. ఎవరాడు? అనేకులకు తండ్రిగా నియమించింది. మొదట ఆదాముని నియమించాడు, అంతకుముందు ఫరోని నియమించాడు బుద్ధి చెప్పడానికి. ఆయన ఒక పాత్రగా వాడాడు. రెండవది ఆదాముగా నియమించాడు ఆదాము పిల్లల్ని. మూడవదిగా ఎవరో ఈయన అనేకులకు తండ్రిగా ఉన్నది ఎవరు? అబ్రహాం గారు ఈ రోజున క్రైస్తవ జాతికి తండ్రిగా, అన్య జాతికి తండ్రిగా, భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి తండ్రిగా ఉన్నాడు ఆయన. అవునా? అనేకులకు తండ్రిగా నిర్మించాడు. కానీ ఆయన్ని పిలిచినప్పుడు దేవుడు ఎంత విశ్వాసం ఉందో తెలుసా? కల్దీలను ఊరనే పట్టణంలో ఉన్నాడు. పద నువ్వు రా, నేను దేవుడిని అంటే పిలిస్తే భార్యని ఎమ్మడబెట్టి నోయి నన్ను పిలిచాడు దేవుడు అంటే, ఏ దేవుడయ్యా, నేను ఇల్లు వదిలిపెట్టి రానల్లా, పద నీ అమ్మట వస్తాను. రాగానే ఆయన పిలిచిన దేశంలో ఒక గుడారం వేస్తున్నాడు. ఆ ఊరు కానీ ఊరు ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక చోట్ల చిన్న గుడారం వేస్తుంటే అటు ఇటు చూసినాడు. ఎవరైనా నీది ఎక్కడేస్తున్నావు గుడారం అంటే ఆయన అన్నాడు, నా దేవుడు చెప్పాడు పలానా చోటుకెళ్ళు అన్నాడు. ఎలమని చెప్పాడా? ఏమని చెప్పాడేంటి? ఇక్కడ ఉండమన్నాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తానా? ఏది దేశమే ఇచ్చేస్తాడా? ఎంతమంది పిల్లలేంటి ఈ దేశానికి ఇత్తకి? నాకు పిల్లలు లేరు. అపహాస్యం చేశారు. ఏంటి పిల్లలు ఎలా లేకుండా వచ్చి దేవుడు ఎత్తాడు దేశానికి అంటే నువ్వు ముసలోడు అంటే, ఆయన మాట విధానంలో ఎంత నమ్మాడంటే ఏర్పాటు చేశాడు కనుక అబ్రహాం గారు అనేక జన్మలకు తండ్రిగా ఈ రోజున ఉన్నాడు.
ఈ రోజున కూడా మీరు కూడా హేళన చేయొచ్చు. ఎవరైనా మీ మందిరం ఏంటి, మీ అయ్యగారు ఏంటి, అయ్యగారి పిల్లలకు మాటలు రాపటం ఏంటి, మీ ఏర్పాటు ఏంటి, ఎక్కడి దాకా వెళ్దాం అనుకుంటున్నారు, ఏ విధంగా సాగుద్ది అనుకుంటున్నారు. సాగించే ఆయన, ఏర్పాటు చేసే ఆయన తర్వాత ఏంటి అనేది ఆయన చూసుకుంటాడు. మనం ఉన్నంత కాలం కూడా అడుగులు వేయటమే మన పని. అదే ఈ రోజున చెప్తున్న మాట చెల్లి. దేవుని ఏర్పాటు అనేది ఈ ప్రాంతంలో ఎవరి మీద ఉందో, లేకపోతే ఏ ప్రాంతంలో ఎవరి మీద ఉందో ఎవరైనా చెప్పగలరా? ఆనాడు నమ్మాడు కనుక ఈ రోజున జనాలకి తండ్రి అయ్యాడు. ఎవరో? అబ్రహాం గారు. ఆ విధముగా చేసిన వాడు దేవుడే, చేసిన వాడు దేవుడే. ఆయనే ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పుట్టినరోజే ఈ రోజున. ఆయన ఎప్పుడో తండ్రి కదండి, తండ్రే కుమారుడిగా వచ్చాడు. ఎందుకో తెలుసా? చాలా మందిని నమ్మాడు. చాలా మంది అబ్రహాముని, ఆదాముని ఎలా 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 కొంతమంది ప్రవక్తలు పెట్టి ఎవరి వల్ల జరగలేదని ఆయన వచ్చాడు. ఎవరి వల్ల కూడా ఎవరి కాడికే ఈ రోజున యేసుక్రీస్తుని యేసుక్రీస్తు గురించి చెప్పేవాళ్ళు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎలా ఉందంటే ఎవరు పైచ్చి వాళ్ళది, ఎవరిని సూటికాడికి చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈ విధంగా ఎదిగలే కానీ నేనే వెళ్దామని ఆయన వచ్చాడు కనుక ఈ రోజున అంత ఘనంగా పుట్టినరోజు చేసుకుంటున్నాం. మనం ఒక్కడమే కాదు, ప్రపంచమంతా ఆ విధంగా చెప్తుంది. మరొకటి, లేని వాటిని ఏం చెప్తున్నాడంటే ఉన్నట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచివాడైన దేవుని ఎదుట. ఎవరి ఎదుట? అక్కడ ఏది ఉండదు కానీ అంటే వస్తుంది. ఎవరికే వస్తుంది? దేవుడికి వస్తుంది. అలాంటి దేవుని ఎదుట మనం కూడా ఉన్నాం. అబ్రహాం గారికి ఒకటి, మనకు ఒకటి కాదురా. మనం కూడా ఆయనే ఏమి లేవు కదా ఇక్కడ. నాకేమీ లేదంటే నువ్వు ప్రార్థన చేస్తే పిలుస్తాడు రా. ఆ ఇంటికంటే ఆశీర్వాదాన్ని పంపించేది ఎవరు అనుకుంటున్నావు? దేవుడే. దేవుడు పంపించకుండా ఇంటికి ఆశీర్వాదం రాదు. నువ్వు కావాలని ఎన్నెన్నో చేస్తే ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ దేవుడే పిలిచి ఏడుతుందిగా నా కూతురు దగ్గరికి వెళ్ళని పంపించాడు అనుకో, ఎక్కడున్నదాన్ని అయినా మీ ఇంటికి పంపిస్తాడు అనుకుంటారు. ఎలా జరిగింది కార్యం? దేవుడు చేసే కార్యం అది. అలా చేసి మీరు నమ్మగలిగితే ఆనాడు అబ్రహాం గారికి కలిగింది. ఈరోజు కూడా లేని వాటిని ఉన్నట్లుగా. దివ్యాకి ఎక్కడుందో సంబంధం, ఎనగలేకపోతున్నారేమో. పిలిచేది ఎవరు? దేవుడు పిలిస్తే నెంబర్ 1 సంబంధం వస్తుందంటే ఉసూరు అనేది రాదు. కనుక ఆ విధంగా లేని దాన్ని ఉన్నట్లుగా పిలిచేది. ఇల్లు అవ్వలేదని షాలోను అయ్యేటట్లుగా చేసేవాడు ఆయన. లేని దాన్ని ఏంటంట? నువ్వు పిలవగలవా? ఎదురుగుండా కుక్కను పిలిస్తే రాట్లా. నేనే పక్కన ఉన్నటువంటి రమ్య అన్నం ఉంటే అక్కడ పెడితే ఆ నిద్రపోకుండా అటు వెళ్ళింది. నేను ఇంట్లో దూరి కడుపు నుండి తినేసాను. నీకు నాకు వద్దంటది కడుపు నిండి కుక్క. అదే రాదు. కానీ దేవుడు అంట లేనిది, మనకు తెలియంది ఆయన పిలిచి ఇంటికి పంపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ఆ విధంగా జరుగును గాక. ఆమేన్. ఆ విధంగా లేని వాటిని ఉన్నట్టుగా ఎవరి ద్వారా జరిగిస్తాడు? లేనిది ఉన్నట్లుగా ఎవరి ద్వారా జరిగిస్తాడు? ఏమ్మా, లేని వాటిని ఉన్నట్లుగా జరిగేటట్లుగా ఎవరితో చేయిస్తాడు? చదువుదాం. అపోస్తుల కార్యాలు 7:30. అమ్మా ఓకే. నిన్ను నియమించిన వాడు ఎవడని నిరాకరించిన మోషేను అతనికి పొలములో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను ఎవరిగా ఏం చేశాడు? అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. చూడండి ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట, అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించి ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడి అధికారినిగా విమోచకునిగా నియమించాడు. ఎవరిని? మోషే గారిని. మోషే గారు అనే ఆయన్ని నియమించింది
ఆయన నిర్మాణంలో ఎన్ని కార్యాలు చేశారు మోషే గారు. నీకు కూడా అలాంటి అధికారిగా ఉండాలి అంటే దేవుడు నమ్మాడు, దేవుడు పిలుపుని అంగీకరించాడు. మోషే గారు కూడా వచ్చిందనమాట. ఆ మోషే గారు కూడా వచ్చారనమాట. నియమించిన వారు నిరాకరించిన ఈ మోషే అతనికి పొగలో కనపడ్డాడు అంటే ఎవరు? దేవదూత. పొగలో ఒకనొకప్పుడు పొగలో ఉండి కార్యం చేశారంట. ఎవరికి? పొదలో దేవదూత. ఆ దూతే పాత నిబంధనలో కూడా పొదలో ఉంది. ఎక్కడది? ఎవరికి? మోషే గారు కాదు. ఆ గొర్రె పొట్టేలు ప్రభు అయిన యేసు ఇస్సాకును బలించడానికి వెళ్తే ఆ మోరియా పర్వతం మీద కత్తెత్తినప్పుడు అబ్రహమా ఆగు, ఇస్సాకును కాదు బలించేది, బలి ఇవ్వాల్సింది ఒక ఆయన ఉన్నాడు. అదిగో పక్కనే చూడమంటే పక్కనే పొట్టేలు. ఎక్కడ పర్వతం మీద ఇరుక్కోవటం ఏంటండి? దేవుడు ఏర్పాటు అలా ఉండదు. నీకు కూడా అయిపోయింది నా పని, ఇకేం జరగదంటే అప్పుడే మొదలవుతుంది. యేసయ్యను నమ్మితే, యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే అయిపోయింది నా కుటుంబం, ఇంకేమీ లేదు, పరువు లేదు అనుకుంటే పరువు తెచ్చేదే మహానుభావుడు. ఎవరితో తెస్తాడో? నీతో కానీ, నీ పిల్లలతో కానీ, నీ భార్యతో కానీ, నీ అన్నదమ్ములు కానీ, ఎక్కడి నుంచి అయినా ఒక చోట్ల నుంచి వస్తుంది పరువు మర్యాద. ఏమి అతను పడమాకు, ఏమి ఇబ్బంది పడమాకు. మోషే గారికి అలాడు ఎక్కడున్నాడంటే ఇస్సాకు అని ఆయన ఒక బలిపీఠం మీద ఉన్నాడు. కింద పొలాలు ఉన్నాయి, అగ్ని రెడీ మండటానికి. సాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయిపోయింది అనుకున్న పరిస్థితిలో పక్కనే ఉంది పొట్టేలు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజు కూడా ఆ పొట్టేలుగా ఉండి గొర్రె పిల్లలందరికీ ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. అది ఆనాటి నుండి ఈనాటి కూడా తండ్రిగా ఆయనే ఉన్నాడు, కుమారుడిగా ఆయనే ఉన్నాడు. ఇప్పుడు కృపాకాలంలో కూడా ఆయనే ఉండి పరిశుద్ధాత్మగా నడిపించుకుంటున్నాడు. ఆ విధంగా ఆ పొదలో ఉన్నవాడు ఆయనే. మోషే గారిని నడిపించుకున్నాడు, అధికారం ఇచ్చి ఉన్నాడు. మరొక విధముగా పంపబడిన వారిలో బలమైన వారు ఎవరు? ఆయన పంపిస్తూ వీళ్ళందరిని పంపించేశాడు. పంపించిన తర్వాత మరి తండ్రిగా, కుమారునిగా అందరికంటే బలమైన వాడు ఎవరు? పంపించిన వాళ్ళు. సమయం అయిపోతుంది కనుక మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:12. మొదటి తిమోతికి రాసిన పత్రిక. అమ్మా, పూర్వము దోషకుడును హింసకుడు హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు ఆయన నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు ఎవరికంట అంటే హింసకుడు దోషకుడిగా ఉన్నది ఎవరు? అది ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉండి అందరినీ హింసించేవాడు. ఆయన పేరంటేనే క్రైస్తవులకు భయపడిపోయాడు. అలాంటి వారిని మార్చుకున్నది ఎవరు? దేవుడు. ఏ దేవుడు? యేసుక్రీస్తు. ఆయనే ఈ రోజున పుట్టిన రోజు పండుగ చేయడానికి ఈ కారణాలన్నీ ఆయనయే. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు పుట్టినరోజు అన్నారు, ఇదేదో వాక్యం అంటున్నారా? కానీ మనకు కొన్ని అర్థం అవడానికి ఆయన వచ్చింది ఎందుకో రాత్రికి చెప్పుకున్నాం. ఈ రోజున నియామకంలో ఎవరెవరు అంటే పొరో కాళ్ళ నుంచి నిర్మించిన వారు ఆయనే. ఒక్కొక్కరు ఒక్కో దాన్ని దావీదుని పెట్టింది ఆయనే, అబ్రహామును పెట్టింది ఆయనే, ఆ విధంగా నోవాహును పెట్టింది ఆయనే. చాలా మంది యోనాని ప్రవక్తలందరినీ చేసి చివరికి ఆయనే వచ్చాడు. మీరందరూ వెళ్ళి ఏది చెప్పమంటే ఏం చెప్పుకుంటూ వెళ్తున్నారు? ఇవన్నీ కాదు, కానీ ఆయన వచ్చాడు. ఆయనే వచ్చి ఈ రోజున వచ్చాడు కనుక మనం కొత్త నిబంధన సంఘం. అందరికంటే అదృష్టవంతులు ఎవరో? అది ఒప్పుకోట్లేదమ్మ కొంతమంది. మనం కాదనుకుంటున్నారు. ఏంటి బాధ కూర్చుని
అందరూ బయట భోజనం చేసి వెళ్తున్నారు, మనకు మాత్రమే ఏంటి ఇక్కడ కూర్చుని అనుకుంటున్నారా? లేదు, ఆ సంవత్సరానికి ఒకసారి పండుగ, అందరం కలిసి చేసుకునేది పండుగ. మగవారంటే మరి వాళ్ళు యజమానులు కదా, వారైతే బయట భోజనం చేసి వెళ్తారు, ఏం పర్లేదు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇద్దాం. ఏదో ఒక రోజున లోనకు రారా, ఏదో ఒక రోజున లోనకు వచ్చి కుర్చీల మీద దర్జా కూర్చుని అయ్యారు వాక్యం అయిన తర్వాత భోజనం అనుకోకుండా ఉంటారా? నేను చూడకుండా ఉంటాను, అదే నా ఆశ. అందరూ దొండపట్టోడు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అందరు కలిసికట్టుగా ఉండే మందిరంలో ఈరోజు చాలా మంది కలిసారు, చాలా సంతోషం. ఆ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఈ రోజున వంట కోసం ఎవరు నియమించాడు? వంట కోసం వంట మనిషి రావడానికి కొంతమంది కారకులు, యూత్ లీడర్ గారు మరి యేసురాజు గారి ద్వారాగా అదే విధంగా ఆయన పేరేంటంటే హారిక వాళ్ళ నాన్నగారు, దివ్య సుధాకర్ గారు, తర్వాత దినేష్, సిద్ధార్థ, వీళ్ళందరూ యూత్ వారు ఈ రోజున ఆహారం నేనైతే భోజనం పెడతాను అసలు నాకు చెప్పలేదు. రాత్రి బాణాసంచి కాల్చేస్తున్నారు, నాకు తెలియదు, ఆ అంశం నాలో లేదు, నేను పెట్టింది కాదు. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారంటే ఇప్పటికే కదిలేరా లేదా? అదే విధంగా మిగతా వాళ్ళు కూడా కదులుతారు. యేసమ్మ గారు వచ్చి కూర్చోలేదా? అది ఆ విధంగా ఏదో ఒక రోజున అందరు కలిసి కూర్చుని అందంగా పాట పాడతారు. ఈ నియమికలో ఉండే ఆయన ప్రణాళిక అనాది కాలంలో ఉంది. బాధల వెంట మీద ఇవన్నీ అడివి ఇళ్ళున్నాయి, ఒకప్పుడు అడివి తుప్పలు కొట్టేసుకుని ఇళ్ళు వేసుకుని ఉండలేదా? ఈ రోజుల్లోనే ఒకవేళ దేవుడు దయ చూపించి ఒక కలెక్టర్ ఇక్కడ తయారయ్యాడు అనుకో, ఎవరో ఒకప్పుడు కలెక్టర్ అయితే ఈ రోడ్డు కానీ ఈ వీధి కానీ నెంబర్లుగా బిల్డింగులతో ఉండదు. ఇక్కడికి సెక్యూరిటీ వస్తుంది, సెక్యూరిటీ, పోలీస్ బందోబస్తు. ఇళ్ళలో ఎవరైనా మంచి ఉద్యోగంలో ఉంటే రాదా? ఆనాడు బెత్లెహేము అనుకున్నారు, ఎందుకు పనికిరాదు అనుకున్నారు. యేసయ్య పుట్టుకతోనే ఆ ప్రాంతం రొట్టెల ఇల్లుగా మారింది. ఆ ప్రాంతం ఈ రోజున ఎంతమంది వెళ్తున్నారు తెలుసా? టూర్లు, యాత్ర. ఆనాడు అనుకున్నారు చిన్నది ఎందుకు పనికిరాదు అనుకున్నారు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ ఆ చిన్ని దానికి గడగడ 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 ఒనిగిపోతున్నారు తెలుసా? వాళ్ళ మీద ఎత్తే బాంబు పడతలేదంట, ఇదే తెలిపోతుందంట. దేవుని ఏర్పాటు ఉన్నది చిన్ని ప్రాంతానికి కూడా జరగాలి ప్రపంచం అంతా. అదే విధంగా ఈ ప్రాంతానికి కూడా మెట్టే ఉందని అనుకుంటున్నారేమో, మీరు కూడా ఒకేలా అనుకుంటున్నారేమో. ఈ చోట్ల మీకు పుట్టిన పిల్లలు క్రీస్తుని ప్రకటిస్తారు. క్రీస్తు వైపుకి తిరిగితే మీరు అలా చూస్తూ ఉండండి. ఏ తరంలో జరుగుతుందో ఖచ్చితంగా జరుగుద్ది. ఈ రోజున బిగ తీసుకోవచ్చు, మేము వెళ్ళం అని బిగ తీసుకున్న సళ్ళయ్యే రోజు ఉంటుంది, ప్రకటించే రోజు ఉంటుంది. దానికోసం మనం ఎదురు చూద్దాం. ఈడేమంటున్నాడు? పూర్వపు దోషకుడైన ఆయన ఏమన్నా మంచోడా? సౌలు గారండి పౌలుగా మార్చబడ్డాడు. ఎందుకని? దేవుడు పట్టుకుని ఏం చేస్తుందంటే కళ్ళకున్న పొరలు తొలగించాడు. పొర్ర రాలకుండా దేవుడి దగ్గరికి రారు. పొర్ర రాలే రోజు వస్తుంది. ఆ పొర్ర లేనప్పుడే దేవుడు చూస్తాడు. ఆ విధంగా హింసకుండా మార్చాడు. ఈ విధంగా దేవుడు అసలు శిష్యులుగా ఎంతమందిని తయారు చేశాడు? 12 మందిని. చూద్దాం 12 మందిని చేశాడు ఏమో. లోక 10:1 12 మంది చక్కని చెప్పేశారు. 12 మందిని అటు తర్వాత ఏంటి వెనకాల్సిన వెంటరా ఏంటి? 12 అంటే నేను 70 అంటే బాగోదనా? ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకే ముందుగా ఇద్దరిని పంపారు. అదనమాట. ఎంతమందిని? 12 మంది అన్నారు. 12 మంది దేవుణ్ణి అమ్మరించిన వాళ్ళు మొత్తం మీద 70 మంది వచ్చారు. కానీ ఆయన నా శరీరం తిని నా రక్తం తాగన్నప్పుడు ఈ శరీరం పెట్టి తింటారు అని కొంతమంది. సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమే కానీ
పరలోక రాజ్యంలో ప్రవేశించుట అంతకంటే దుర్లభం అని చెప్పినప్పుడు అంటే సూది బెజ్జంలో దూరుటే సులభం అంట. పరలోక రాజ్యంలో వెళ్ళటం అనేది ఇంకంతకంటే కష్టం అంట. సూది బెజ్జంలో ఒంటి దూరద్దా, అసలు కుదురుద్దా? కానీ ఇక్కడ చెప్పిన మాటను బట్టి ఏమంటుందంటే అదే అదే సులభం. ఏది సూది బెజ్జంలో ఒంటి దూరటమే సులభం, పరలోక రాజ్యం ఒక మనిషి వెళ్ళటమే కష్టం కష్టం. కనుక ధనవంతుల గురించి ఆ మాట చెప్పాడు. అప్పుడు కొంతమంది జారిపోయారు. ఏంటి అక్కడికి వెళ్ళలేనప్పుడు ఈ బాధ వచ్చింది. కానీ ఆ విధంగా కొన్ని మాటలు కొన్ని విధాలుగా జారిపోయి చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది. కనుక ఈ రోజును కూడా మరి సంఘంలో వాళ్ళు పొడకు మంది ఉన్నారు. మరి వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. ఎవరు నిక్కచ్చుకుంటున్నారు అనుకోమాకండి. వారిలో నీవేమై ఉన్నావు అది మట్టికి. ఇక్కడ కూర్చున్న వారిలో నువ్వేమై ఉన్నావు, నీ ఆలోచన ఎలా ఉంది? నీవు వాక్యం వైపు చూస్తున్నావా, దేవుడి వైపు చూస్తున్నావా, దేవుడి కార్యాల వైపు చూస్తున్నావా, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు జరిగే చూస్తున్నావా, లేకపోతే ఇప్పుడు వరకే చూస్తున్నావా? దేవుల్లో ఏమై ఉన్నావు? ఆళ్ళకలాగా నువ్వు రాలిపోకూడదు. ఇక్కడ ఉన్న వారందరూ గట్టి గింజలుగా ఉండాలనే నా ఆశ, నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా దేవుల్లో బలంగా ఉందాము, ఆయన వైపు చూద్దాము. ఆనాడు సౌలు గారు పౌలైనట్లుగా మనకున్న కళ్ళ పొరలు కూడా రాల్పును గాక, దేవుడు మన కళ్ళకి కనపడును గాక, దేవుడు మనల్ని ఎలిగించును గాక, వెలుగు సంబంధమై ఉందము గాక. ఆమేన్. దాన్ని బట్టి ఆఖరి మాట చెప్తుంది ఏంటి అంటే, అంటే ఆ ఊరిలో ఒక ఊరే అది అన్నమ్మ. ఈ విధంగా మారిన ఊరిలో మారి కళ్ళు తెరబడిన ఊరిలో ఒక ఊరే బాధలనమాట. నేను వచ్చినప్పుడు అంతా పిల్లలే, చిన్ని పిల్లలే ఉండేవాళ్ళు. ఈ రోజున పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారంటే మారిందా లేదా? నేను అనుకుంటున్నా మీరు అనుకోకపోయినా ఎంతమంది జనంగా వచ్చి ఈ చిన్ని ప్రాంతంలో కూర్చున్నారంటే, ఒకనొకప్పుడు నేను వచ్చినప్పుడు ఏమన్నారంటే, దివ్య వాళ్ళ తాతగారు, అయ్యా మీరు రాకముందు 10-12 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళల్లా ఒక ఏసి వేసేవాళ్ళు. ఆ ఏసియాలు చూసి అసలు ఏసే వద్దనుకున్నాం. వచ్చిన వాళ్ళల్లా తలకి ఏసి వేసేవాళ్ళు. ఆ ఏసియాలు చూసి ఇసుకుపోయామయ్యా, ఇసుకుపోయి అసలు ఏసే వద్దనుకున్నాం. మళ్ళీ మీరు వచ్చారు. కానీ నా దేవుడు పంపిస్తే నేను వచ్చి, అంతేగాని నా అంతటిగా నేను రా. ఇక్కడ స్థలాన్ని కూడా నాకు దర్శనంలో చూపించాడు. దానిని బట్టే మందిరమైంది. ఈ చోట్లోకి నేను కూడా ఎక్కడ పనులు తీసేసాను. నేను నా భార్య. ఎందుకో తెలుసా? వయసు అయిపోయింది, నాకు సేవ ఇస్తారేమోనని గుడారం కట్టుకుని ఆ ఊర్లో మైక్ సెట్, బ్యాటరీ, అదేవిధంగా గుడారం, కర్రలు వేసుకుని వెళ్తుంటే ఎక్కడా సర్కస్ అనేవాళ్ళు. ఆ రంగమాల కూర్చునేది నేను దోలుతూ ఉండండి. ఎక్కడంటే సర్కస్ అయ్యా, మేము వెళ్ళేటప్పటికి ఎక్కడ ఆగితే అక్కడే సర్కస్. ఏ సర్కస్ అంటే దేవునిలో ఆడామంతే. దేవునిలో ఆడాము, ఆయన వాడాడు సర్కస్ వాళ్ళలాగా. అటు పిడిదిప్పి ఇక్కడికి ఏర్పాటు చేసుకున్నాడు అంతే. ఆ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకే మీరు వచ్చారు. నేనేదో గొప్పని మట్టికి కాదు, దేవుని ఏర్పాటు ఉంటే నువ్వు నేను మన పిల్లలు కూడా ఏదైనా చేయగలరు. ఎక్కడో మెట్ట మీద పుట్టి ఇప్పుడు స్టాఫ్ నర్స్ అవటానికి రెడీగా ఉన్నారు. స్టాఫ్ నర్స్ ఆ విధంగా చేయగలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మ నాన్న అనుకోవచ్చు. నేను కాబట్టి అని మీసాలు చెప్పకండి. దేవుడు చేశాడు, ఇంకా ముందు కూడా చేస్తాడు. రానయ్యన్న వాళ్ళు ఇక MBBS డాక్టర్ వస్తాడేమో. ఎవరు చెప్పగలరు? ఏదైనా చేయగలరా? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా తెచ్చుకొందువు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీకే సాధ్యము యేసయ్యా, నీకే సాధ్యము.
సాధ్యము. హల్లెలూయా. ఈ విధంగా ఏదైనా చేయగలరు. పొట్టిగా ఉంది, చిన్నగా ఉంది మానస, ఏమనుకుంటున్నారేమో. ఒకవేళ ఆమెకు మంచి ర్యాంక్ వస్తే ఏదైనా చేయగలరు. నేను ఒకసారి చూసాను, నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక అమ్మాయికి ఒక చెయ్యి ఏళ్ళు కట్టలేదు, చెయ్యొద్దు కానీ ఏళ్ళు లేవు, మనిషి చీర కట్టుకుంది, ఒక చెయ్యి మాత్రమే ఉంది. ఆ అమ్మాయి వెనకమాలే ఇది కొన్ని పైల్స్ తీసుకుని వెనకమాల ఒక మనిషి, కారు దూరే మనిషి, ఆ మట్టికి చేయి లేకుండా వెళ్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చేయలేకుండా పుట్టినప్పుడు ఎంత బాధపడి ఉంటారు. దేవుడు చేశాడు. ఆ అమ్మాయి ఏంటంటే ఎంఆర్ఓ, మన పెద్దవేగి మండలంలోనే చేశాడు. నిజంగా ఆమెకు చూస్తే దేవా నువ్వు ఏదైనా చేయగలను అనుకున్నా. చేయలేదు. వెనకమాల 2 చేతులు ఉన్నోడు చేతులు కట్టుకుని ఆ వెనకమాల వెళ్తున్నాడు. మరొక మనిషి కాదు అతనికి. చేయగలుగుతారా? పుట్టిగా ఉన్నాను నేను అనుకో మాకు, లేకపోతే బలంగా ఉన్నానని కూడా విర్రవేయవద్దు. ఏదైనా చేయగలడు. ఎక్కడ ఎప్పుడంటే దేవునిలో ఉంటే. అలాంటి చేయగలిగిన సమర్థుడు. ఆఖరిగా ఒక మాట చదువుకుందాము. అపోస్తల కార్యాలు 3:20. అపోస్తల కార్యాలు అమ్మా నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది. ఇదేంటంట? మీ కొరకు ఎవరిని చివరికి నియమించింది? ఆయనే ఇప్పుడు పండుగకి అల్లుడై ఉన్నాడు, క్రీస్తు. ఆ క్రీస్తు అని ఆయన ఒక ఆయన, యేసు అని ఆయన ఒక ఆయన. 2 విధాలుగా ఉంటుంది. అది అంశం వచ్చినప్పుడు తెలుసుకుందాం. కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.